హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈ వీడియోలో కనిపించే కాయలు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. వీటిని నేను ఒక అడవి ప్రాంతం నుండి తీసుకొచ్చామండి. వీటిని ఎట్లా అంటే మన శరీర సమస్యలు ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు అంటే మధుమేహము, ఇంకా కీళ్ళవాతం వంటి వ్యాధులకు మంచిగా పనిచేస్తుందండి. వీటి బెరడు కూడా చాలా బాగా పనిచేస్తుంది. మనం ఇవి పండ్లగా ఉన్నప్పుడు తీసుకొచ్చుకొని వాటి రసం తీసి చర్మ వ్యాధులకు ఉపయోగించితే చాలా బాగా చక్కగా పనిచేస్తుందండి. కాకపోతే మేము పోయినప్పుడు ఎట్లా అంటే అప్పుడు పండ్లు లేవు, అన్ని కాయలు అయిపోయినాయి కాబట్టి ఆ కాయలే తీసుకొచ్చామండి. ఇది ఎంత అంటే కొంచెం చిటికెడంటే చిటికెడే బెల్లంతో కలిపి తినాలండి. ఎక్కువ మోతాదులో తినకూడదు. ఎందుకంటే ఇది చేదుగా ఉంటుంది కాబట్టి బెల్లంతో కలిపి తినాలి. ఎక్కువ మోతాదులో తింటే మాత్రం ఐసీయూలో అడ్మిట్ కావాల్సిందే అండి. ఎందుకంటే వానర వీరుడు హనుమంతుడే ఎక్కువ పండ్లను తిని మూర్ఛపోయాడు. మానవ మాతృలం మనమెంత అండి. అందుకోసమే తక్కువ మోతాదులో తిని శరీర సమస్యలను తగ్గించుకోగలరు. ఈ పండ్లు కానీ కాయల గురించి కానీ తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతే. బాయ్.